హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రితికాస్ వంటలు. ఈరోజు మీకు నేను బియ్యం పిండితో గారెలు వేసి చూపిస్తానండి. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. ఓన్లీ బియ్యం పిండి కొంచెం పెరుగుంటే చాలండి, అంతే. ఏమి రుబ్బాల్సిన అవసరం లేదండి. ఇన్స్టెంట్గా మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ హాఫ్ అన్ అవర్లోనే ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. ఇది స్నాక్గా కూడా చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా భలేగా ఉంటుందండి. సో ఇంకెందుకు లేట్ అండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లో మీరు 2 కప్స్ బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి అనేది నార్మల్ ప్యాకెట్ బియ్యం పిండేనండి. 2 కప్పులు బియ్యం పిండి వేసిన తర్వాత మనం 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు అనేది పుల్లటి పెరుగైనా, నార్మల్ ఫ్రెష్ పెరుగైనా, ఏ పెరుగైనా వేసుకోవచ్చండి. 1 కప్పు వేసుకోవాలి. సపోజ్ మీరు 1 కప్పు బియ్యం పిండితో చేసుకుంటున్నారనుకోండి, సగం పెరుగు వేసుకోండి, సగం కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు అంతా వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. పెరుగు ఇంకా బియ్యం పిండి కలిసినట్టు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ ఇక్కడ నేను 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. వాటర్ మీరు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఒక్కసారి వాటర్ వేసుకొని కలుపుకున్నారనుకోండి ఉండలు చుట్టేస్తాయి. అలా కాకుండా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాం అనుకోండి, అలా కలుపుకుంటే మనకి ఫైన్గా లిక్విడ్ లాగా అవుతుందండి. అందుకే మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. మొత్తం వాటర్ అంతా వేసిన తర్వాత చూసారు కదా, ఇలా లిక్విడ్ లాగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఈ బియ్యం పిండి లిక్విడ్ ఉంది కదండి, అది వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. బాగా కలుపుతూ మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఈ బ్యాటర్ అనేది ముద్దగా అయిపోవాలన్నమాట. అప్పటి వరకు మనం కుక్ చేస్తూనే ఉండాలి. అలా కలుపుతూనే ఉండాలండి. కింద నుంచి కలుపుతూనే ఉండండి, లేదనుకోండి కింద అడుగు పట్టేస్తుంది. అందుకే మనం కింద నుంచి అలా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మాడిపోయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ఒక దగ్గరికి అయిపోతుంది అనమాట. ఒక ముద్దలాగా అయిపోతుంది. చూసారు కదా, గట్టిగా ఒక ముద్దలాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లో వేసుకోవాలండి. ఈ పిండి ముద్ద అంతా చల్లగా అయిన వరకు మనం ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఈ బౌల్లో వేసుకోవాలండి. ఈ బ్యాటర్ అంతా చల్లగా అవ్వాలి. తొందరగానే చల్లగా అయిపోతుందండి బ్యాటర్. సో చల్లగా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు 1 మీడియం ఆనియన్ తీసుకుంటే సరిపోతుందండి. మీరు ఇంకెక్కువ ఆనియన్స్ యాడ్ చేయాలనుకున్నా మీరు చేసుకోవచ్చండి. ఉల్లిగారెల్లా కూడా ఉంటాయండి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. లేదనుకోండి మీరు అల్లంని గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు కొంచెం గ్రీన్ చిల్లీస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 2 తీసుకున్నానండి. మీరు కారం ఎక్కువ లైక్ చేసుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఇక్కడ 1/2 కప్ యాడ్ చేశాను. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. జీరా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను బేకింగ్ సోడా మిస్ అయిందండి. మీరు కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అండ్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. మీకు సరిపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. చూసారు కదా, బ్యాటర్ రెడీ అయిపోయింది. బ్యాటర్ అనేది ఇలాగే థిక్గానే ఉంటుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గారెలు వేసుకోవాలండి. గారెలు ఎలా వేసుకోవాలో మీకు చెప్తాను. ఇలా చేయిని మనం వాటర్లో తడుపుకొని ఇలాగ ముద్ద తీసుకోవాలండి. ఒక చిన్న బాల్లో తీసుకోవచ్చు. మీరు ఏ సైజు గారె చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజు మీరు ముద్ద తీసుకోవచ్చు. ఇలా ఒక బాల్లో చేసుకొని, నేను ఇక్కడ మీ దగ్గర అరిటాకు ఉందనుకోండి, అరిటాకు పైన చేసుకోండి. చాలా ఈజీగా గారెలు అయిపోతాయండి. ఒకే షేప్లో వస్తాయి అన్నమాట. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఈ గారెలు ఇంకా ఈజీగా వస్తాయి అన్నమాట మీకు. లేదనుకోండి ఇలా బటర్ పేపర్ మీ ఇంట్లో ఉందనుకోండి, ఈ బటర్ పేపర్ మీద కూడా మీరు చేసుకోవచ్చు. అరిటాకు లేదనుకోండి. సో అరిటాకు మీద అయితే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి చాలా ఈజీగా వస్తుందండి. పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది అనమాట. ఇలాగ మనం ప్రెస్ చేసుకొని మధ్యన హోల్ చేసుకుంటే అయిపోయిందండి. అండ్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి మీకు చూపిస్తాను. ఇలా అంటే గారెలు వచ్చేస్తాయండి. వచ్చిన తర్వాత ఇలా మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు అనమాట. ఇదొక పద్ధతి అండి. ఇంకో పద్ధతి కూడా ఉంది. చెయ్యి మళ్ళీ మనం వాటర్లో తడుపుకొని ఒక ముద్ద తీసుకోవాలి. ఒక చిన్న రౌండ్ లాగా చేసుకోవాలండి. ఒక బాల్ లాగా చేసుకొని మనం చేత్తోనే ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఒక వేన్తోనే ఇలాగ ప్రెస్ చేసుకొని మధ్యన హోల్ చేసుకోవచ్చు. ఇలా హోల్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకోవచ్చు. ఇదొక పద్ధతి అండి. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చేస్తారు. ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి గారెల్ని. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మనం డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి.
ఎలా హీట్ అవ్వాలంటే చిన్న పిండి ముద్ద తీసుకొని మీరు ఆయిల్లో వేసుకున్నారనుకోండి, ఆ పిండి ముద్ద అనేది వెంటనే పైకి వచ్చేస్తుంది అనమాట. అంటే పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు అనమాట ఆయిల్. అప్పుడు మనం గారెలు ఒకటి ఒకటిగా వేసుకోవాలి. ఇక్కడ నేను గారెలు అనేది పెద్దగా తీసుకున్నాను, అందుకే ఇక్కడ నేను ఓన్లీ 3 గారెలే వేసుకున్నాను. ఒకటి ఒకటి మెల్లిగా జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేసుకొని మనం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. గారెలు మీడియం అయినా లో అయినా చేసుకోకండి, హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఒక్కసారి లైట్గా కలర్ మారిందనుకోండి గారెలు కొంచెం పైకి వస్తాయి అనమాట. వచ్చిన వెంటనే మీరు గారెల్ని టర్న్ చేసుకోవాలి, అప్పటి వరకు టర్న్ చేసుకోకండి. ఇప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. చూసారు కదా గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా, ఇప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లో ఉన్నాయి కదండి, ఇప్పుడు మనం మెల్లమెల్లగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. లో అయినా మీడియం అయినా చేసుకున్నారనుకోండి ఆయిల్ బాగా పీల్చేస్తుంది, అందుకే మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు మనం ఈ గారెలు తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసేసుకోవాలి. అలాగే మనం అన్ని గారెలు తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకోవాలండి. చూసారు కదా ఎంత ఈజీగా ఉన్నాయో. బియ్యం పిండి ఇంకా కొంచెం పెరుగుంటే చాలండి, ఇన్స్టెంట్ గారెలు రెడీ. సో ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చిందనుకోండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామండి ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్, టేక్ కేర్, బీ సేఫ్.